జీహెచ్ఎంసీ మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత తీగల కృష్ణారెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే తాను టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. టీడీపీ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, ఆ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యపడుతుందని ప్రకటించారు. ఇక తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు. తనతో పాటు పలువురు నేతలు కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ఆయన అల్లుడు మరి రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ నేత తీగల కృష్ణారెడ్డి భేటీ అవడం జరిగింది. తన మనవరాలి పెళ్లికి చంద్రబాబును ఆహ్వానించేందుకే కలిశామని మల్లారెడ్డి తెలిపారు. ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలన్న ఉద్దేశంతో ఈరోజు వారికి కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎవరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్, ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరినీ కూడా శ్రేణులకు వస్తున్నా. చాలామంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి